యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో అసలు మనిషి ఆయుష్ ఎంత? సో 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే అసలు ఏం చేయాలి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. జనరల్గానే అసలు మనిషి ఆయుష్ ఎంత అండి? యాక్చువల్గా మనిషి ఫస్ట్ పర్పస్ ఉండాలి కదా, నేను బతకల్లా అని. చాలామంది 20-30 ఏళ్ళు చూడని బతుకు వేస్ట్ అనుకుంటూ ఉంటారు కదా, ఎందుకు 100 ఏళ్ళు బతకల్లా అనేది ప్రతి ఒక్కరికి అది పెద్ద మిస్టేక్. ఇది అబ్బా ఏం పర్పస్సే లేదు. ఎందుకంటే అన్నీ ఏదో పరిగెత్తూ ఉంటారు, 100 కోట్లు చేస్తూ ఉంటారు, ఇష్టం లేని పని చేస్తూ ఉంటారు, డబ్బులు వచ్చి పడతా ఉంటాయి, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు, ఆ పర్పస్లెస్గా ఉంటారు. అందుకే 100 ఏళ్ళు ఎందుకు బతకల్లా అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ వస్తూ ఉంది. అఫ్కోర్స్ మనం బతకలంటే అది కాదు, బట్ ఆటో సజెషన్ ఇచ్చుకుంటూ ఉంటారు వాళ్ళే. ఇంక ముద్రణైనా జీవితం 60 ఏళ్ళకి చాలు కానీ మనిషి ఓకే. ఇప్పుడు మనం ముందు ఎట్లా బతుకుతుందో తెలియదు కానీ అట్లీస్ట్ మనం గత 100 ఏళ్ళుగా చూస్తే 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఈ లోపల నేను కర్నూలు జిల్లాలో క్లోజ్గా ఉండేవాళ్ళు చూసిన. 100 ఏళ్ళు మా ఫాదరు ఇంకా పొద్దున్నే పోయి చెట్లకు నీళ్ళు పడతాడు, మధ్యాహ్నం కొంచెం పట్టుకుంటాడు, సాయంత్రం పోయి గిక్కలకి అడ్డి తిప్పుతాడు, ఏదో చెప్తాడు ఆయన. వాళ్ళ అమ్మకి 85 90 ఇద్దరు మేడ్ ఫర్నిచర్గా బాగుంటారు, పల్లెల్లోనే ఉంటారు. దానికి ఏంటి 100 ఏళ్ళు అనేది అందుకని చెప్పినారు. 100 ఏళ్ళు అంటే ఓకే, ఇంకా బోనస్ కూడా బతికినారు ముందు. అఫ్ కోర్స్ ఇన్ఫాక్ట్ డెత్స్ మొదలుకొని మనకి బర్త్ రేటు అవన్నీ ముందు ఎక్కువ చనిపోయేది, ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అవన్నీ తక్కువ ఎందుకునేదంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. 10 మంది కంటే 3 చనిపోయేవాళ్ళు ఫర్ వేరియస్ రీజన్స్, మాల్ న్యూట్రిషనా లేదో డెలివరీ ప్రాబ్లమ్సా ఇట్లంతా పోయేవాళ్ళు. కాబట్టి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పుడు తక్కువ ఉంది, 36 ఏళ్ళు ఉంది. యుద్ధాల్లో చనిపోయేవాళ్ళు, కరువు ప్లేగులు గెలరాలు వస్తే చచ్చిపోయేవాళ్ళు. సో ఇప్పుడు 60 ఏళ్ళు అంటే అమ్మ 60 ఏళ్ళు మాత్రలు వేసుకోకుండా బతికినాడంటే వాడు పెద్ద ఇదని కదా. సో 100 ఏళ్ళు ఈజీగా బతకాలంటే ఫస్ట్ వాడి చేతిలో లేదు, వాళ్ళ అమ్మ చేతిలో ఉంది. అదేంటి, వాళ్ళమ్మ ఆరోగ్యంగా ఉండి, వాళ్ళమ్మ హెల్తీగా ఉండి, న్యాచురల్ ఫుడ్ తిని, న్యాచురల్ హిమోగ్లోబిన్, న్యాచురల్ హెల్తీగా ఉండి బిడ్డని పెట్టి మంచిగా పాలు ఇచ్చి పెంచి నార్మల్ డెలివరీ చేస్తే వాడికి ఫస్ట్ ఛాన్స్ ఉంది 100 ఏళ్ళు బతికేదాన్ని. సో నెక్స్ట్ వాడికి బర్త్డేలు కాడి నుంచి మొదలుపెట్టి వాడికి వెల్లుడ్ చేసి కేకులు అవి చేతారము ఇంట్లో పెట్టేసి ఏసీలో పెట్టి చిన్నగా వాట్ ఈజ్ నాట్ న్యాచురల్ అది న్యాచురల్ స్టేజ్కి వచ్చేసిన మనం అందరూ కూడా బర్త్డే కేక్ చేస్తే ఏముంటుంది, ఏమో రోజు చిప్స్ తింటే ఏమవుతుంది, కూల్ డ్రింక్ తాగితే అందరూ తాగుతుంటారు కదా, కాఫీలు ఏమవుతుంది, టూత్పేస్ట్ ఏమవుతుంది. సో ఏవి మనకు డ్యామేజ్ చేస్తాయో న్యాచురల్ మనమందరూ ఒక 70 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మన బాడీలో, 500 ట్రిలియన్ బ్యాక్టీరియాతో బతుకుతా ఉంటాం. ఆ బ్యాక్టీరియా ఏమి మనం చచ్చిపోతే అవి చచ్చిపోతాయని వాడికి తెలుసు. దే ఆర్ సో ఇంటెలిజెంట్. అదే పెద్ద సైన్స్. ఇప్పుడు మొత్తం అంతా దాని మీద చేస్తాం రీసెర్చ్ అంతా. సో అవి మనం బతికించేదానికి కష్టపడి మనం వేసే చెత్తను కూడా మార్చి ఏదో చేసి డ్యామేజ్ తక్కువ చేసి మళ్ళీ ఉండే ఆర్గాన్స్ అన్ని దాన్ని రిపేర్ చేసుకొని ఇన్ని చేసి మనం బతికించాలని ట్రై చేస్తూ ఉన్నాయి. కానీ మనము ఎప్పుడు చచ్చిపోతామా అని ఉన్నాము. సైకలాజికల్గా ఫిజికల్గా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. సో ఈ ఫస్ట్ మనం చేసే పని పర్పస్, మనం చేసే పని మీద గౌరవము నమ్మకం. ఎక్కువ రోజులు బతకాలి. నాకు ఎన్నేళ్ళైనా బతకాల. మా ఇంట్లో అందరూ చచ్చిపోయినా నాకు బతికి చాలా పనులు ఉన్నాయి, చేయాలనిపిస్తుంది నాకు బేసికలీ. సో మనము నేచర్ దగ్గరికి ఉంటే అది పాసిబుల్. మనము ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, నేనేం ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ నా యూట్యూబ్లో లేదు. నేను 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 ఎన్ని వ్యూస్ పోతాయి, ఇది మీ బాధ, అది నా బాధే కాదు అది. సో మన రాగి సేవతాకి అసిడిటీ పోయింది, లిగమెంట్ టేర్స్ అన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే పోయినాయి. మహానుభావులు డాక్టర్లు అందరూ మనకు అద్భుతంగా అడ్వర్టైజ్ ఇచ్చినారు. నాకుండే సిరింగోమీలియా, లిగమెంట్ టేర్లు, పల్మనరీ ఎంబాలిజము, భయంకరమైన ప్రాబ్లమ్స్ అన్నీ నేచర్ దగ్గర ఉండిపోయినాయి. అవసరమైనప్పుడు సడన్గా అవసరమైతే మెడికల్ ఎయిడ్ తీసుకున్నాయి 30 ఏళ్లలో. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉండము, దేశీ ఆవులు ఉన్నాయి, మంచిగా మా ఫుడ్ తింటూ ఉండము, హెల్తీగా ఉండము. పొద్దున్న నుంచి ఏం తినలా, ఫుల్గా ఇది మూడో ఛానల్ వచ్చినాము, అయినా హెల్తీగానే ఉన్నాము. ఇప్పుడు రాత్రి సో రేపు పొద్దున్న 25 మంది ప్రకృతిలో బుక్ చేసుకున్నారు, వచ్చినారు. వాళ్ళందరూ కొండలు ఎక్కిస్తూ ఉంటారు. మళ్ళీ 5వ తేదీ యుగాండాకు పోతాడు, అక్కడ వ్యవసాయం మొదలు పెట్టాం. సో ఇన్ని పనులు చేయగలుగుతా ఉంటే నేచర్ ఎంత ఫ్రెండ్లీగా నా స్ట్రెంగ్త్ అదే. సో గెట్ కనెక్టెడ్ టు నేచర్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వేం చేయాలా, ఎట్లా స్ట్రెంగ్త్ వచ్చేది, నువ్వు పరిగెత్తాలన్నా, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలా, ఎవరితో ఫ్రెండ్షిప్లో ఉండాలా, జాగ్రత్తగా ఎట్లా ఉండాలా. సో ఎంత ఇంటెలిజెంట్గానో కొన్నిసార్లు మనకు డ్యామేజ్ జరుగుతుంది ఎవరితోనో. ఇప్పుడు చాలామంది మనం బెస్ట్ అనుకొని ఫ్రెండ్షిప్ చేస్తాము, ఏదో మోసం చేసి ఉంటాడు ఒకటి, రెండోది ఫెయిల్ కూడా అయింటాడు. సో ఆ ఫెయిల్ అయ్యేదానికి మన అసెస్మెంట్ కరెక్టా,
రాంగా, లేదు వాడి ఎఫిషియన్సీ తక్కువ అనేది కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు. సో ఆఫ్ లేట్ మనము గ్రో అయ్యే కొద్దికి అది తగ్గి 10 అటెంప్ట్స్ చేస్తే 1-2 ఫెయిల్ అయితే ఓకే, 10లో 9 ఫెయిల్ అయితే ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడి మన జర్నీ స్టార్ట్ అవుతా అంటే బాగుంటుంది. ఇప్పుడు బాగా క్లోజ్ మా బావమరుదులతో వీళ్ళతో చేద్దాము, ఇది చేద్దాము, చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు చేద్దాము అనుకునేది కాదు. ఎఫిషియెంట్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎఫిషియెంట్ పీపుల్తో బిజినెస్ చేయాలి, ఎఫిషియెంట్ పీపుల్తో కాన్వర్జేషన్ చేయాలి, ఎఫిషియెంట్ పీపుల్తో కలిసి వాకింగ్ చేయాలా, జర్నీ చేయాలా, డిస్కషన్ చేయాలా. అట్లా లైక్ మైండెడ్ పీపుల్, గుడ్ థాట్స్ ఇట్లా ఉండడంతో మనకు చాలా తెలుస్తాయి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, చాలామంది చేస్తారు, చాలా విషయాలు అవునా నిజమా అని మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రాబబ్లీ 100 తీసుకుంటే 1-2 చేసి చూస్తారు, ఆ చేసిన డెఫినెట్ రిజల్ట్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ పొందినారో దాన్ని వదిలిపెట్టే ఎవరు. ఇప్పుడు రాగిజావతో అసిడిటీ పోతే వారం రోజుల తర్వాత వాడు ఎందుకు రాగిజావ వదిలిపెడతాడు? మందులు వాడేది వదిలిపెట్టేలా అని వాడతారు. ఎవరైనా కానీ మందు ఆపేది ఎందుకు, దాని సైడ్ ఎఫెక్ట్స్ మంచిది కాదు, డబ్బులు ఎక్స్పెన్సివ్, ఎందుకు తినాలా అనే క్వశ్చన్తో వేసుకుంటూ ఉంటాడు మందులు. ఎవరేమి ఇష్టంగా ఏమి వేసుకోరు మందులేమి, ఎప్పుడెప్పుడు వదిలేద్దామని ఉంటారు. సో వదిలేదానికి ఆల్టర్నేటివ్ కనబడాలి కదా. ఇప్పుడు షుగర్ వచ్చినట్టుగా మిల్లెట్స్ తింటే వాడికి గీకింగ్లో చిన్నగా స్లోగా సస్టైనెన్స్ ఆఫ్ గ్లూకోజ్ వస్తుంది, ఫైబర్ ఉంటుంది కాబట్టి అని హుషారుగా ఉంటాడు, తినాలనిపించదు ఎక్కువగా, ఇవన్నీ బరువు తగ్గుతాడు, అలర్ట్గా ఉంటాడు, నిద్ర బాగుపడు, అన్నీ జరుగుతాయి. అరే అవునా, అరే నేను ఎంత ఈజీగా వచ్చిందా నాకు మిల్లెట్స్ షిఫ్ట్ అయిన దానికి అని వాడు ఎక్స్పీరియన్స్ పొందుతాడు. ఇప్పుడు మనం ఎంత అరిచేర్చి గీ పెట్టి చెప్పినా బాగుంది అనుకుంటాడు, కానీ ఎంతమంది చేస్తారు 100 మందిలో? తెలివైనోడు ఏంటి, వినడము, అర్థం చేసుకోవడము, ఆచరించడం ఒకటేసారి జరుగుతాయి. యావరేజ్గా ఉండేవాడు వింటాడు, అర్థం చేసుకుంటాడు, ఆచరించాలంటే ఫెయిల్ అవుతాడు. టూ ఇంటెలిజెంట్ అటు ఏదో సినిమాలో అటు టూ ఇంటెలిజెంట్ ఏమంటాడు, ఇవన్నీ ఆడైతాయిలే, ఇన్ని మందులు పనిచేయింది, ఇంత ఆపరేషన్లు పనిచేయింది, రాగిజావతో పోతుందా, కాల్షియంతో పోతుందా, ఎండలో పోతే D3 వస్తుందా అనుకుంటాడు. వాళ్ళకేం చేయలేం. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు వచ్చి మంచిని చెడ్డను కలబోసి రంగరించి వ్యక్తి జనాలను తోస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో ఏది ట్రూత్ అది ట్రై చేసేట్లుగా ఉందా లేదా, ట్రూత్ అయినా ఇప్పుడు ట్రూత్ అయినా ట్రై చేసేట్లుగా ఉండాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇప్పుడు ఎసిడిటీ రాగి జావ తాగితే తగ్గిపోతుందని, కానీ డాక్టర్లు దాన్ని ఒప్పుకోరుగా. అందుకే చెప్తాను, డాక్టర్ల ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, డాక్టర్ ఎక్స్పీరియన్స్ మనకెందుకు? ఇప్పుడు రాగిజావ కొత్తదేం కాదు, కర్ణాటక స్టేట్ మొత్తం 5-6 కోట్ల మంది రాగి ముద్ద, రాగిజావ, రాగి పూనగాలు అన్ని రాగిలే తింటా ఉంటారు. అదేమి ఇట్ ఈస్ ఎ ప్రూవన్ ప్రోడక్ట్. వారం రోజులు పొద్దున్నే రాగి పిండి నీళ్ళలో వేసి కలిపేసి లిక్విడ్ని వేడి నీళ్ళలో పోసి తిప్పుతా ఉంటే రాగిజావ రెడీ అవుతుంది. చల్లగా చేసుకొని గుట్టక్కని తాగేసేయండి 3 గ్లాసులు వారము. మీకేం అట్లా ఎక్స్పీరియన్స్ అయినోడు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కాబట్టినే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు సంబంధమే లేదు. నాకు 30 ఏళ్ళ అసిడిటీ పోయింది కదా, నాకు లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయ్యి 3+ ఎరోషన్స్ అని నాకు రిపోర్ట్ ఉంది, రికార్డు ఉంది నా దగ్గర. అంటే లోపల డ్యామేజ్ అయినాయి, పుళ్ళు పడినాయి. అవి మనకి ఎట్టయితే పడినప్పుడు చర్మం గీసుకొని పోతుందో అట్లా లోపల ఉండే కాబట్టి మంట, నొప్పి, బాధ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ పోయి ఎంత పోయి ఇప్పుడు ఉపవాసం ఎవరి 2 hours తింటానే ఉండాలన్నారు డాక్టర్లు. మరి ఏ బుక్కులో రాగిజావ తాగితే మ్యూకస్ మెంబ్రెయిన్ బిల్డ్ లేదు కదా. అవును, ఇప్పుడు బుక్కులో ఉందే పాటించాలనేది రూల్. అసలు ఇప్పుడు జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, డాక్టర్ ఇచ్చిన టాబ్లెటే వేసుకోవాలి. అట్లని తడబట్టితో తుడుచుకొని ఇంట్లో ఉన్నామా అంటే అది ప్రోటోకాల్లో లేదు, అట్లా కాదు, అసలు అది వైద్యం కాదు అంటారు. ఇప్పుడు డాక్టర్లు చెప్పింది తప్పని అనలేము, మీరు చెప్పేది తప్పని అనలేము, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు డాక్టర్లకు అందరికీ వాళ్ళ ఎడ్యుకేషన్లో ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. అంటే జబ్బు రాకుండా ఏం చేయాలా, లైఫ్ స్టైలు, యోగా, ప్రాణాయామ, పొద్దున వెళ్ళా, రాత్రి రెడీ పడుకోవాలా, నువ్వు ఫ్రెష్గా గాలి వచ్చే దగ్గర ఉండాలా, ఆల్కలైన్ వాటర్ తాగాల, నది నీళ్ళు వేడి చేసుకొని తాగాల, ఆర్గానిక్ ఫుడ్ తినాలా, ఇవన్నీ చెప్తారు కదా. చెప్పే టైం ఉందో లేదో నాకు డాక్టర్లు తెలియదు, వినే ఓపిక ఉండే జనాలు ఉండాలి నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది అటు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉంది, సొసైటీకి ఉంది, ఇంట్లో పెద్దలకి ఉంది, టీచర్లకు ఉంది. అవును, మీలాంటి పెద్దలు, మీలాంటి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఇలా మిల్లెట్స్ గురించి చెప్పినా లేదా రకరకాల డైట్ల గురించి చెప్పినా వితౌట్ సైంటిఫిక్ రీజన్ హౌ షుడ్ దే ఆర్ టెల్లింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు సైంటిఫిక్ రీజనే కదా, హై ఫైబర్ ఉండేది సైంటిఫిక్ రీజనే.
కూరలో సామాన్లో. హై ఫైబర్ తినేది చాలా మంచిది అని బాగా సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన అమెరికా చెప్తా ఉంది. దాని ఫైబర్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. మన ఫుడ్లోనే ఫైబర్ ఉంటే దాన్నే ఎంజాయ్ చేస్తా, దాన్ని బిసిబేడ బాతో ఉప్మా పొంగల్ చేసుకొని జల్సాగా తినేసి ఫైబర్ ఫుడ్ తినచ్చు కదా. సపరేట్గా ఫైబర్ ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకోవాలా, సపరేట్గా కుర్కుమిన్ ఎందుకు వేసుకోవాలా, పసుపు తింటా ఉంటే సరిపోయి కదా, క్యాన్సర్ రాకుండా ఉంటుంది కదా. సో అట్లా మన లైఫ్ స్టైల్లోనే మిరియాలు, జీలకర్ర, అవి అన్నీ వేసుకొని యాలకలు గిలకలు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆ సర్కేడియన్ పద్ధతిని ఫాలో అయ్యి పొద్దున్నే లేచి సాయంత్రం వాళ్ళకి పడుకొని బాగా యాక్టివ్గా ఉండి అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక సహాయం చేసి నువ్వు కూడా హ్యాపీగా ఉండి అందరితో కలిసి ఉండి అట్లుంటే అందరూ సైకలాజికల్గా ఫిజికల్గా బాగుంటారు అనేది ప్రూవన్ కదా. దానికి ఏం బుక్కుల్లో చదివి ఇంత పెద్ద బుక్ చదివి అర్థం చేసుకొని నువ్వు అందరికీ హెల్ప్ చేస్తే బాగుంటావు సైకలాజికల్ అనేది ఎందుకు. నువ్వు హెల్ప్ చేయి, నీకు 10 రూపాయలు రూపాయి నువ్వు ఎవరో పోతా ఉంటారు ఆమె ఎందుకంటే మీ కుక్క అరుస్తూ ఉంది, దానికి ఎత్తుకుపోయి అంత భోజనం పెట్టు. అక్కడ ఎండాకాలం ఉంది, ఎక్కువ వేసవికాలం ఉంది, పక్షులకి ఒక చిన్నగా ఇరిగిపోయింది ఫ్రీగా తీసుకొచ్చి అంత మట్టి డొప్పిలో నీళ్లు పోసి పెట్టు. వాటికేం ఖర్చు కాదు కదా, నీకు సంతోషం రావాలా నేను చేసేది కాదు. అరే అవి కూడా ఉన్నాయి అని చేద్దామని ఫీలింగ్ ఉంటే నువ్వు చేయకపోయినా పర్వాలే. అది నాకు హ్యాపీనెస్ కోసం సిగరెట్ తాగితే మందు తాగితే చెట్టు నేను ఏదో జనాలకి మంచి చేసి నేను హ్యాపీగా ఉండాలంటే అది కుదరదు. అందుకే జనాలందరూ ఇప్పుడు పోయేసి ఓల్డేజ్ వెళ్ళి ఫోటోలు వేసుకుంటూ ఉంటారు, పేపర్లో వచ్చేది. అవును సార్, నాకు కూడా చాలాసార్లు అడగాలనిపించింది. ఇప్పుడు ఏదో చిన్న దానం చేస్తారు, దానం తీసుకునే వాళ్ళు నిజంగా ఎంత బాధలో ఉండో తీసుకుంటారు, వాళ్ళ పరిస్థితి బాగాలేక దానం తీసుకుంటారు. దానాన్ని నువ్వు ఇచ్చిన బిస్కెట్ను, నువ్వు ఇచ్చిన వాటర్ బాటిల్ను నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్లోనో ఇన్స్టాగ్రామ్లోనో పెట్టుకొని నీ పబ్లిసిటీ కోసం వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నావు? అందుకే హ్యాపీగా లేరు వీళ్ళు. ఇంత దానం చేసేవాళ్ళు, ఇంత చేసేవాళ్ళు కూడా హ్యాపీగా లేరు. అదే గుప్త దానం చేసేవాళ్ళు హ్యాపీగా ఉండరు. పొద్దున్నే 4 గంటలకు పోయేసి చలి కొనుక్కొని ఉంటారు. వాళ్ళకు 100 బెడ్షీట్ తీసుకుపోయి మా ఫ్రెండ్ ఆయన భార్య ఎదురు పోయేసి వాళ్ళ బర్త్డే రోజు పోయి అందరు కప్పేసి వచ్చేస్తారు, అంతే ఫినిష్. నాకు మనం తీసుకొని సో హ్యాపీ. చాలా మంది చేసేవాళ్ళు ఫ్యాన్లకి అంతా వాళ్ళ తాత పేరు అవ్వ పేరు అన్ని రాసి కరెంట్ పోతే అందరూ చూసి చదివితే బాగుండు అనుకునేంత మీన్ ఉండేటప్పుడు వాళ్ళకి ఎట్లా హ్యాపీగా ఉంటారు. అందుకే ఇన్ని పనులు చేసినా, ఇన్ని పుణ్యకారాలు చేసేట్టు వాళ్ళు అనుకున్నా హ్యాపీగా లేరు. హ్యాపీనెస్ అట్లా రాదు, అంతే ఎక్స్పెక్టింగ్ సంథింగ్. సో అది ఎస్, ఏదైనా కానీ లైఫ్ అనేది సింపుల్గా ఉండాలి, నేచర్తో ఉండాలి. నేచర్తోని కనెక్ట్ అయ్యి మనం జీవిస్తే కనుక ఏ బాధరాబందీ లేకుండా 100 ఏళ్ళు హాయిగా బ్రతకొచ్చు. 100 ఏళ్ళు బతకొచ్చు, 100 ఏళ్ళు కూడా బతకొచ్చు. బట్ అదే బేసికలీ మనం చిన్నప్పుడు ఎంత అబ్యూజ్ చేసినామో మందులతో, వీటితో, వాటితో అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మొక్కప్పుడే చాలా డ్యామేజ్ అయిపోతే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. చిన్నప్పుడు పెంచేది మనం మంచిగా ఫుడ్ పెట్టి బాగా నేచర్ దగ్గరుండి బాగా స్పోర్ట్స్ ఆడిపించి ఫిట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫిన్లాండ్, యూరోప్లో అంతా చాలా 80-90 ఏళ్ళు, జపాన్లో అంతా 90 ఏళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళు అబ్యూజ్ చేయరు. వాళ్ళు నేచర్ అంటే నేచర్ను ప్రొటెక్ట్ చేయరు, ప్లాస్టిక్లు వాడుకుని వాడరు, భూమి నాశనం చేయడు చేయరు. ఇట్లాంటివన్నీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి నేచర్ తనలో కలుపుకొని ఓకే నువ్వు కూడా నాలో భాగం రా అని చెప్తా ఉంది. మనము మనుషులు, మనం వేరే, నేచర్ వేరే. క్లీన్లీనెస్ మన ఇల్లు వేరే, ఇల్లు వరకే, రోడ్డు వేరే. పొల్యూషన్ మన ఇంట్లో పెట్టుకొని ఇది మంచి ఆక్సిజన్ ఇస్తుంది అంటాడు. ఒరే నీకు ఆక్సిజన్ నీ చెట్టు ఇచ్చేది, నీ మొక్క ఇచ్చేది అంతా. నువ్వు మొత్తము 100,000 బస్సులు వాడేసి మొత్తం అంతా పొగేసి పెట్టేసి మొత్తం చెట్లన్నీ కొట్టేసి సిటీని 100 కిలోమీటర్లు ఎక్స్పాండ్ చేసి అక్కడ చెట్లు లేకుండా చేసి నీ ఒక్క మొక్క పెడితే ఏమవుతుంది? అందుకే సర్వజన సుఖినో భవంతు అంటే అందరూ బాగుంటారు చూడండి, దాంట్లో నువ్వు బాగుంటావు. నీ ఆలోచనలు బాగుంటే దాంట్లో నువ్వు ఉంటావు. నువ్వు చేసే పనులకు నీకు రెస్పెక్ట్ ఉంటే మళ్ళీ ఎవరిదన్నా రెస్పెక్ట్ చేయొచ్చు. ఎవరన్నా రెస్పెక్ట్ ఇచ్చేదని నీకు సంబంధమే లేదు. నీవు ఫస్ట్ నీ చేసేవాడు నీకు రెస్పెక్ట్ ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. అందరూ అది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సార్, నిజంగా సింపుల్ లివింగ్ అనేది చాలా మంచిది. నేచర్తో కనెక్ట్ అయ్యి జీవించాలి. ప్రతిదానికి మందులు వాడాల్సిన పని లేదు, న్యాచురల్ వేస్ ఉన్నాయి తగ్గించుకోవడానికి. సో ఈ విధంగా బ్రతకాలి, నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకాలని కోరుకున్నాం సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.